राधा माधव कुंज बिहारी राधा जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం. దక్షుడు పరమశివుని శపించుట. శ్లోకం సంఖ్య 16. తస్మై ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తా బత మయా సాధ్వి చోదితే పరమేష్టినా తస్మా ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే దత్తా బత మయా సాధ్వి చోదితే పరమేష్టినా తస్మా ఉన్మాదనాథాయ
नष्टशौचाय दुर्हृदे दत्तावत मया साध्वी चोदिते परमेष्टिना तस्मादुन्मादनाथाय नष्टशौचाय दुर्हृदे दत्तावत मया साध्वी चोदिते परमेष्टिना तस्मादुन्मादनाथाय नष्टशौचाय दुर्हृदे दत्तावत मया साध्वी चोदिते परमेष्टिना तस्मादुन्मादनाथाय नष्टशौचाय दुर्हृदे दत्तावत मया साध्वी చెప్పండి చోదితే పరమేష్టినా ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. తస్మాఉన్మాదనాథాయ తస్మా ఉన్మాదనాథాయ నష్ట శౌచాయ దుఃహృదే నష్టశౌచాయ దుర్హృదే దత్తావత మయా సాధ్వి దత్తావత మయా సాధ్వీ చోదితే పరమేష్ఠినా. చోదితే పరమేష్టినా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. తస్మాత్ ఉన్మాదనాథాయ తస్మాదున్మాదనాథాయ నష్ట శౌచాయ దుఃఖుతే నష్టశౌచాయ దుర్హృదే దత్తాభత మయా సాధ్వీ దత్తావత మయా సాధ్వీ చోదితే పరమేష్టినా. చోదితే పరమేష్టినా. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే. తస్మాత్ ఉన్మాదనాదాయ తస్మా ఉన్మాదనాథాయ నష్ట శౌచాయ దుర్వదే నష్టశౌచాయ దుర్హృదే దత్తాపత మయా సాధ్వి దత్తావత మయా సాధ్వీ చోదితే పరమేష్టినా. చోదితే పరమేష్టినా. తస్మై ఇతనికి ఉన్మాదనాథాయ భూతపతి నష్టశౌచాయ శుచిరహితుడు దుర్హృదే దుష్ట స్వభావము కలవాడు దత్త ఒసగితిని బత అహో మయా నాచే సాధ్వి సతీదేవి చోదితే అభ్యర్థింపబడి పరమేష్ఠినా బ్రహ్మదేవునిచే. భావం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. ఇతడు శుచిరహితుడు దుష్ట స్వభావము కలవాడు అయినప్పటికీ బ్రహ్మదేవిని అభ్యర్థనపై నా కుమార్తెనిచ్చి వివాహము చేసితిని. భాష్యం. శుచి, శుభ్రత, మర్యాద, ఆస్తి, సాంఘిక స్థితి మొదలగు వానిలో తమ వంశమునకు తగిన వరులకు పుత్రికల నొసగుట తల్లిదండ్రుల కర్తవ్యము. తండ్రియగు బ్రహ్మదేవుని అభ్యర్థనపై తన కుమార్తెను ఒక రోత పుట్టించడి మనిషికి తన అభిప్రాయమును అనుసరించి అటువంటి మనిషికి ఒసగితినని దక్షుడు పశ్చాత్తాపము చెందెను. అతడు ఎంత క్రోధము నందనగా ఆ అభ్యర్థన చేసిన వ్యక్తిని తండ్రి అనియు నోట పలకలేదు. దానికి బదులు అతడు బ్రహ్మదేవుని పరమేష్టి అనగా విశ్వమునందు పరమగురువు అని సంబోధించాను. కోపకారణమున బ్రహ్మదేవుని అతడు తండ్రిగా అంగీకరింపను సిద్ధపడలేదు. అనగా సౌందర్యవతియగు కుమార్తెను ఒక రోత పుట్టించడి వ్యక్తికి ఒసగుమని ఉపదేశించినందున బ్రహ్మదేవుని అతడు బుద్ధి తక్కువ వాడని నిందించాను. కోపమునందున మనిషి సమస్తమును మరచును. ఆ విధంగా దక్షుడు కోపముతో మహానుభావుడగు శివుని నిందించుటయే గాక కుమార్తెను శివునకు ఒసగుమనడి బుద్ధి తక్కువ ఉపదేశమును ఒసగినందున తండ్రియగు బ్రహ్మదేవుని సైతము విమర్శించెను.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. దక్షుడు శివుడిని ఇంకా ఇలా నిందిస్తున్నాడు. మరి ప్రస్తుత శ్లోకంలో దక్షుడినే కాకుండా తన తండ్రి అయిన బ్రహ్మను కూడా లెక్క చేయకుండా ఆయన విమర్శించి అవమానపరుస్తున్నాడని మనం గమనించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ప్రభువుల వారి భాషలో మొట్టమొదటిగా రాసిన విధంగా ప్రతి తండ్రి కూడా తన పుత్రికకి అర్హత కలిగిన వ్యక్తిని భర్తగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆ అర్హతలు ఏమై ఉండాలి, ఇందులో ఎలాంటి అంశాలు గమనించాలి, ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి వధూవరులను నిశ్చయించే ముందు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఏంటది? శుచి, శుభ్రత, మర్యాద, ఆస్తి, సాంఘిక స్థితి, ఇలాంటివన్నీ గమనించడం మనం చూస్తుంటాం కదా. మరి వధువుకు అంటే ఒక తండ్రి తన పుత్రికకి ఈ అన్ని అంశాలలో సరిదూగిన వ్యక్తినే భర్తగా తీసుకురావడానికి ప్రయత్నించాలి. అన్ని అంశాలు చూడాలన్నమాట మనం. అంతేకాకుండా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం వధూవరుల యొక్క జాతక చక్రం కూడా అంటే జాతకం కూడా కలవాలి. మనకు వైదిక సంస్కృతిని అనుసరించి అనులోమ విలోమ అనే ఏంటవి సంబంధాలు ఉన్నాయి. అంటే జాతక సంబంధాలు అనులోమ విలోమ. సో మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అలాంటి అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తర్వాతే వివాహ సంబంధాన్ని కొనసాగించాలి. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే దక్షుడు శివుడిని అర్హత లేని వ్యక్తిగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన గమనించింది కాదు, ఆయన మొదటి నుండే దక్షుడు శివుడి పట్ల అంత సుముఖంగా లేడు. శివుడిని తన కుమార్తెకిచ్చి వివాహం చేయడానికి సుముఖంగా లేడు. మొదటి నుండి శివుడు అర్హత లేని వ్యక్తిగానే దక్షుడు పరిగణించాడు అనమాట. కానీ శివుడి యొక్క గొప్ప లక్షణాలని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన మొదట్లోనే ఇప్పుడు మనం ఏవైతే ఇక్కడ విషయాలు చెప్పారో, ఒక వరుణ్ణి ఎన్నుకునే అంటే వరుణ్ణి చూసే ముందు ఎలాంటి అంశాల్లో అర్హత కలిగి ఉండాలని చెప్పారో అన్నీ చూసినట్లయితే శుచి, శుభ్రత, మర్యాద, ఆస్తి, సాంఘిక స్థితి, వీటిని పరిగణించినట్లయితే శివుడికి ఎందులోనూ అర్హత లేనట్లుగా ఆయనకు అనిపించింది అనమాట. శుచి లేదు, శుచి శుభ్రత లేవు. తర్వాత మర్యాద ఉంది, కానీ ఇప్పుడు ఆ మర్యాద తప్పుతున్నాడు. ఆయనకి మర్యాద అంటే ఏదో అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళందరూ ఆయనకి మర్యాద ఇస్తున్నారు, కానీ దానికి తగిన విధంగా శివుడు మళ్ళీ తిరిగి మర్యాదను ఇవ్వట్లేదు ఇతరులకి అని దక్షుడు అనుకుంటున్నాడు అనమాట. ఆస్తి అంతగా లేదు, శ్మశానంలో నివసిస్తుంటాడు, ఎటువంటి స్థిరమైన నివాసం లేదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. సాంఘిక స్థితి అంటే అందరూ గౌరవిస్తున్నారు, దేవతలందరూ కూడా. అక్కడ మనం ముందు శ్లోకాల్లో గమనించాం కదా, దేవతలందరూ కూడా శివుడి పట్ల దక్షుడు ప్రవర్తించే విధానం వాళ్ళందరూ కూడా సమర్థించలేదు. అందరూ కూడా శివుడిని గొప్పగానే అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ
ఈయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. చూడండి మీరందరూ ఆయనను గౌరవించడానికి గౌరవిస్తున్నారు, కానీ ఆయనకు ఆ అర్హత లేదు. అర్హత లేదని చెప్పి ఆయన అన్ని రకాలుగా వాదనలను వాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక రకాల వాదనలు తన బుద్ధిని ఉపయోగించి నేను బుద్ధిగా వ్యవహరిస్తున్నాను చూడండి. మీరందరూ ఈ విషయాలు తెలుసుకోలేకపోయారు. చివరికి మా తండ్రి బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని చెప్తున్నాడు. మరి అక్కడ బ్రహ్మదేవుని కూడా తండ్రి అని సంబోధించకుండా ఏమని సంబోధించాడు? పరమేష్టి అంటున్నాడు. మనం అప్పుడప్పుడు అంటే పెద్దవారినైనా సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు కోపంలో ఎలా మాట్లాడుతుంటాం అంటే వాళ్ళని చెడు పదాలు ఉపయోగించి సంబోధించలేము. అలాంటప్పుడు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఇక్కడ పరమేష్టి అంటే విశ్వమునకు పరమ గురువు, విశ్వమునందు పరమ గురువు అంటే అందరికంటే మొదటి గురువు బ్రహ్మదేవుడు అని చెప్తున్నాడు. ఉదాహరణకు ఒక తండ్రి ఉపాధ్యాయుడు అనుకోండి, మాస్టర్ అనుకోండి, అంటే ఆ మాస్టర్ గారు చూడండి ఏం చేశారు అన్నట్లు మనం అంటుంటారు కదా. అంటే అలాంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఇలాంటి తప్పు చేయకూడదు, అయినా సరే చేశాడు, బుద్ధి తక్కువ పని చేశాడు అని ఆయన బ్రహ్మదేవుని కూడా విమర్శిస్తున్నాడు అనమాట. సో మరి దీనన్నింటిని బట్టి గమనించినట్లయితే దక్షుడి బుద్ధి ఎలాంటిదో మనం తెలుసుకోవచ్చు. దక్షుడు కూడా తన తండ్రిని కూడా గౌరవించట్లేదు. ఓకే, శివుడు తనకంటే చిన్నవాడు కాబట్టి నన్ను గౌరవించాలి, లేచి నిలబడని చెప్పేసి అని చెప్తున్నాడు. కానీ మరి తనకంటే ఉన్నత స్థానంలో ఉన్న బ్రహ్మను కూడా తను గౌరవించాలి కదా దక్షుడు. మరి ఎందుకు గౌరవించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? తనను తాను సమర్థించుకుంటున్నాడు అనమాట. బ్రహ్మకి జ్ఞానం లేదు కాబట్టి నేను ఇలా మాట్లాడవచ్చు, నేను చేసే పని సమంజసమైనదే, కానీ శివుడు అలా చేయకూడదు, ఎందుకంటే నేను మాత్రం గొప్పవాడిని. అలా మొదటి నుండి కూడా దక్షుడు తను గౌరవాన్ని కాంక్షిస్తున్నాడు, గౌరవాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ గౌరవం దక్కలేదని ఆయన అనుకున్నాడో వెంటనే ఆయనకి కోపం వచ్చిందనమాట. భగవద్గీతలో చెప్పిన విధంగా కామాత్ క్రోధోభిజాయతే, ఆయన కోరిక ఏంటి? అందరూ కూడా తనను గౌరవించాలి, అందరికంటే తనే గొప్పవాడని చెప్పేసే భావన తనకుంది. కానీ ఆ గౌరవం ఎప్పుడైతే దక్కలేదో, ఆ కోరిక ఎప్పుడైతే నెరవేరలేదో వెంటనే క్రోధానికి దారితీసిందనమాట. కానీ మనకు భగవద్గీతలో చెప్పుకున్నాడు కదా, నేను కామము క్రోధము నరకానికి ద్వారాలు. సో అదేవిధంగా మరి వెంటనే ఆయన క్రోధానికి గురై తన బుద్ధిని కోల్పోయాడు అనమాట. బుద్ధిని కోల్పోయాడు కాబట్టి మరి అందరికంటే గొప్పవాడైన బ్రహ్మదేవుణ్ణి, తన తండ్రి అయిన బ్రహ్మదేవుని కూడా దూషించడం మొదలుపెట్టాడు అనమాట. సో అలా అసలు క్రోధానికి గురి అవ్వడం సరైనది కాదు. మనమందరం చూస్తుంటే ఎవరైనా సరే మనం తప్పు చేసినప్పుడైనా సరే ఎవరైనా మనల్ని మందలించినట్లయితే, మన పట్ల క్రోధానికి గురైనట్లయితే మనకు నచ్చదు కదా. సో అలాంటిది ఇతరులు ఒకవేళ తప్పు చేసినా సరే మనం వాళ్ళ పట్ల క్రోధాన్ని ప్రదర్శించడం అది సరైనది కాదన్నమాట. మనం చూసుకుంటాం, మనం ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటామో మనం ఇతరుల పట్ల కూడా అలాగే ప్రవర్తించాలి. సో అందరూ తప్పు చేయడం సహజం, కాబట్టి మరి అది తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దడానికి ఇప్పుడు క్రోధం రెండు రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు దక్షుడిలాగా అంటే తనకి బుద్ధి నశించిపోయి నియంత్రణ లేని క్రోధం అన్నమాట, అది ఒక రకమైన క్రోధం. ఇంకొకటి ఏంటంటే మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళ పట్ల వాళ్ళని కొన్నిసార్లు మనం క్రోధం ప్రదర్శించవచ్చు. ఎందుకు? వాళ్ళ పట్ల బాధ్యతతో వాళ్ళని రక్షించాలని, వాళ్ళకు నేర్పించాలనే భావంతో క్రోధాన్ని ప్రదర్శించవచ్చు. సో అలాంటి క్రోధం దానిలో తప్పులేదు. మనకు ప్రభువుల వారు కూడా చూడండి శిష్యుల పట్ల ఎన్నోసార్లు క్రోధాన్ని ప్రదర్శించారు, కానీ అందులో శిష్యులకి నేర్పించాలనే భావన తప్ప వాళ్ళ పట్ల నిజమైన అంటే వాళ్ళ పట్ల ద్వేషం కానీ లేకపోతే నిజమైన క్రోధం ఏం లేదన్నమాట. అంటే ద్వేషం ఏమీ లేదు ప్రభువుల వారికి. సో అలా క్రోధం అనేది ప్రతిసారి అది తప్పేం కాదు. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఎవరైనా సరే క్రోధాన్ని ప్రదర్శించడం ఇష్టపడరు,
ఎవరికి కూడా నచ్చదు. ముఖ్యంగా సాధువులు ఎప్పుడు కూడా క్రోధానికి గురి కాకూడదని చెప్పేసి అందరూ అనుకుంటారు. నిజంగా అది నిజమే. ఎందుకంటే మనం చూసినట్లయితే బ్రాహ్మణుల యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే భగవద్గీత ప్రకారం శమో దమో తపశ్చౌచం శాంతి ఆర్జవమేవచ కదా. శమ దమ అంటే క్షమ అంటే దమ అంటే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకోవడం అనమాట. సో ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకోవడం. ఎప్పుడు నిగ్రహించుకోగలుగుతారు? ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా జ్ఞానవంతుడు అవుతాడో అప్పుడు మాత్రమే ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతాడు. మనసు ఎప్పుడైతే పూర్తిగా జ్ఞానంలో స్థిరమై ఉంటుందో అప్పుడు ఇంద్రియాలని నియంత్రించుకోగలుగుతారు. ఇంద్రియాలని నియంత్రించుకున్నప్పుడే క్రోధాన్ని, కామాన్ని కూడా నియంత్రించుకోగలుగుతారు. ఉపదేశామృతంలో రూపగోస్వామి ఏం చెప్తున్నాడు? వాచోవేగం మనస క్రోధవేగం జిహ్వావేగం ఉదరోపస్థవేగం. సో ఇవన్నీ మనకు గోస్వాములు ఆచార్యులు ఎందుకు వివరిస్తున్నారంటే వాటి యొక్క పర్యవసనాలు ఏంటి, కామము, క్రోధం, లోభం యొక్క పర్యవసనాలు ఏంటి, వాచోవేగం, మనస వేగం, జిహ్వ ఉదరోపస్థ వేగాల పట్ల నష్టం ఏంటని మనకు తెలియజేస్తున్నారు. మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అవి తెలుసుకున్నప్పుడు వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఆ జ్ఞానం ద్వారా మనం ఏం చేయాలి? అక్కడ కామాన్ని ఎలా నియంత్రించుకోవాలి? కామం ఎలా మొదలవుతుంది? ఎక్కడి నుండి మొదలవుతుంది? కామం ఎక్కడి నుండి మొదలవుతుంది? కామం అంటేనే కోరిక. కోరిక అనేది ఎలా మొదలవుతుంది? భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత ఏం చెప్తుంది? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ఇప్పుడు శ్లోకం అందరికీ వస్తుంది. ఇప్పుడు అందరికీ శ్లోకం వస్తుంది, కానీ ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. అది ఏంటంటే మనకి కోరిక ఎలా మొదలవుతుందంటే ఒక ఇంద్రియ విషయంతో సాంగత్యం పొందినప్పుడు, ఇంద్రియ విషయం గురించి ఆలోచించినప్పుడు, అంటే సాంగత్యం పొంది ఆలోచించడం అంటే వాటిని చూసినప్పుడు, వాళ్ళ పట్ల వాటిని గురించి ఆలోచించినప్పుడు, ఇంద్రియ విషయాల గురించి ఆలోచించినప్పుడు కామం అనేది మొదలవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇంద్రియాలు నిగ్రహించుకోవాలంటే, కోరికలు నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఇంద్రియ విషయాలకి దూరంగా ఉండాలి. ఇంద్రియ విషయాలకి దూరంగా ఉండాలి. సో అదేవిధంగా క్రోధాన్ని నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఆ క్రోధానికి కారణాలు ఏవైతే ఉన్నాయో, మన క్రోధానికి దారి తీసేవి ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. అలాంటి వాతావరణానికి, అలాంటి పరిస్థితులకి, అలాంటి సందర్భాలలో మనం నియంత్రించుకోవడానికి, అలాంటి సందర్భాలలో మనం ఉండకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఆ విధంగా మనం కామాన్ని, క్రోధాన్ని నియంత్రించుకోవచ్చు అన్నమాట. సో అంతేకాకుండా క్రోధాన్ని నియంత్రించుకోవాలంటే కామాన్ని కూడా నియంత్రించుకోవాలి. సో అదే రూపగోస్వామి చెప్తున్నారు. మరి ఆ విధంగా ఇంద్రియాలను, మనస్సును నియంత్రించుకున్నప్పుడే ఈ కామక్రోధాల నుండి మనం బయటపడగలం. నరకానికి వెళ్లకుండా మనల్ని మనం రక్షించుకోగలం అన్నమాట. ఇక్కడ కానీ ఈ దక్షుణ్ణి మనం గమనించినట్లయితే ఆయన తీవ్రమైన కోరిక ఉంది. అందరూ నన్ను గౌరవించాలనే కోరిక ఉంది కాబట్టి ఆయన క్రోధాన్ని నియంత్రించుకోలేకపోయాడు. సో మరి ఇది దేనికి దారితీసింది అనేది మనం తర్వాత శ్లోకాల్లో చూస్తాం. కానీ మనకి శాస్త్రంలో, ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. ఏంటి, మనకి ఎప్పుడైతే ఒక నియంత్రించుకోలేని క్రోధం ఎప్పుడైతే క్రోధానికి వ్యక్తి ఎప్పుడైతే గురవుతాడో తన ఇంద్రియాలు అంటే అదుపు తప్పుతాడనమాట. తన మనస్సు అదుపు తప్పుతుంది, తన ఇంద్రియాలు అదుపు తప్పుతాయి. మనం చూస్తుంటాం, ఎవరైనా క్రోధానికి గురైనప్పుడు వెంటనే తన కళ్ళు ఎరుపుగా అయిపోతుంటాయి, పెదవులు కూడా ఇట్లా మండిపోతుంటాయి. అవునా కదా? పళ్ళతో పెదవుల్ని పళ్ళ మధ్యలో పెట్టి కొరుకుతుంటారు అనమాట. యాక్చువల్లీ ఎందుకు? క్రోధాన్ని ప్రదర్శిస్తుంటారు, నియంత్రించుకోలేరన్నమాట. అది మనం బాహ్యంగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా మనసు కూడా అదుపు తప్పుతుంది. అప్పుడు ఏమవుతుందంట, అలాంటి వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందంట ఆయుర్వేదం ప్రకారం.
ఉమ్, శరీరంలో ఈ కఫపిత్త వాయువులు అదుపు తప్పి అంటే ఆ సమతుల్యతను కోల్పోయి ఆ, అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉందంట. అందుకని ఆ, క్రోధాన్ని నియంత్రించుకోవడం చాలా చాలా ముఖ్యమనమాట యాక్చువల్లీ. మరి దక్షుడికి దక్షుడి క్రోధానికి కారణం ఏంటి? క్రోధం నియంత్రించుకోవడం అంటే ప్రతిసారి ఇప్పుడు మనకి హనుమంతుడు కూడా క్రోధానికి గురయ్యాడు. ఆ? హనుమంతుడు తన క్రోధాన్ని ప్రదర్శించాడు. కానీ దానికి కారణం ఏంటి? సీతను రక్షించాలని, సీతను ఆ, రావణాసురుడు ఎత్తుకు వెళ్ళాడనే కారణంతో హనుమంతుడు క్రోధానికి గురయ్యాడు. కానీ హనుమంతుని క్రోధానికి తన వ్యక్తిగత కారణం ఏం లేదు, వ్యక్తిగత వాంఛ ఏం లేదు. కానీ ఇక్కడ దక్షుడి క్రోధానికి కారణం తన స్వీయ ఆ, ఏంటది స్వీయ కారణం, అంటే తనకు గౌరవం దక్కాలనే కారణం. అది మనం చూడొచ్చు అనమాట యాక్చువల్లీ. సో అందుకని భగవద్గీత చెప్పినట్లు కామయేష క్రోధేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరినాం. కామము క్రోధం అనేవి అవే నిజమైన శత్రువులు అనమాట వ్యక్తికి కదా. కామయేష రజోగుణ సముద్భవ, వ్యక్తి ఎప్పుడైతే రజోగుణంలో ఉంటాడో అప్పుడు ఈ కామము క్రోధము ప్రదర్శిస్తారనమాట యాక్చువల్లీ. సో మరి రజోగుణంలో నుండి బయటికి రావడానికి సత్వగుణంలో స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడు కానీ మనం క్రోధాన్ని నియంత్రించుకోలేము అనమాట యాక్చువల్లీ. సత్వగుణంలో ఉండడం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం. సో అవి అర్థం కాకుండా వ్యక్తి కొన్నిసార్లు మనం చూస్తుంటాం, వాళ్ళని మనం కూడా మనకు కూడా అనిపించవచ్చు, ఓ నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా క్రోధానికి గురవుతుంటాను, నియంత్రణలా కోల్పోతున్నాను అని మనకు అనిపిస్తుంది. సో దానికి కారణం ఏంటంటే రజోగుణంలో ఉండడం మనం. సో మన రజోగుణంకి దారి తీసే వాటి నుండి మనం మనల్ని మనం రక్షించుకోవాలి. ఏదైతే రూపగోస్వామి చెప్పారో వాచో వేగం, మనసో వేగం, క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగాలని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడ ఆచార్యులు ఏవైతే చెప్పారో వాటిని నియంత్రించుకోవడానికి ఏదైతే నియమాలు పాటించాలని చెప్పారో వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట యాక్చువల్లీ. బ్రాహ్మణ స్థాయిలో అంటే సత్వగుణ స్థాయిలో స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. క్షమ, దమ, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోయినట్లు ఇక్కడ ప్రభువుల వారి భాష్యంలో రాస్తున్నట్లు కోపమునందు మనిషి సమస్తమును మరుచును. కోపంలో ఏమవుతుందంట, మనిషి సమస్తాన్ని మర్చిపోతాడంట. ఎలాగైతే దక్షుడు కోపంతో శివుని మాత్రమే నిందించడం కాకుండా తన తండ్రి యొక్క బ్రహ్మదేవుని కూడా నిందిస్తున్నాడు. తను అర్థం చేసుకోలేకపోతున్నాడు అనమాట, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. మరి దాని పర్యవసనం ఏంటి? పూర్తిగా అన్నిటినీ కోల్పోతాడు, తన గౌరవాన్ని కోల్పోతాడు, తన చివరికి తన తలను కూడా కోల్పోయాడు. సో అలాంటిది అనమాట యాక్చువల్లీ క్రోధం అనేది చాలా చాలా వినాశనానికి దారితీస్తుంది. అంతేకాకుండా మనం చూస్తాం మరి శివుడి పట్ల నిజానికి అంత క్రోధానికి గురవలసిన అవసరం దక్షుడికి లేదు. ఇప్పుడు దక్షుడు ఏమని నిందిస్తున్నాడు శివుడిని? దానికి అర్హత లేదని చెప్తున్నాడు. మరి ఆ శివుణ్ణి పార్వతికి భర్తగా ఎన్నుకున్నది బ్రహ్మ అని చెప్తున్నాడు. ఇదే విషయం మనం ముందు చూసాం. దక్షుడి యొక్క తండ్రి బ్రహ్మ. సో అంతేకాకుండా మనం దక్షుడి యొక్క భార్య అంటే దక్షుడి భార్య స్వయంభూమని యొక్క కుమార్తె. మరి ఆ స్వయంభూమను కూడా తన ఇంకొక కుమార్తెను ఎవరికిచ్చాడు? కర్దమమునికి ఇచ్చాడు. కర్దమముని దేవహూతిని కర్దమమునికి ఇచ్చాడు. ఆ సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే దేవహూతికి భర్త కోసం ఎన్నుకోవడానికి స్వయంభూమను కూడా అంతటా పర్యటిస్తుంటాడు, అర్హత గల వ్యక్తి ఎవరని చెప్పేసి. చివరిగా అందరినీ చూసి ఎవరికి ఇస్తాడు? కర్దమునికి ఇచ్చాడు. కర్దముని యొక్క అర్హత ఏంటి? అక్కడ ఏమని చెప్తాడు స్వయంభూమను? తను రాజు అని చెప్తాడా? స్వయంభూమను క్షత్రియుడు. సో మరి కర్దముని కూడా గొప్ప క్షత్రియుడు.
వీరుడు అని చెప్పేసి తన పుత్రికని ఇవ్వడానికి సిద్ధపడతాడా? అక్కడ ఏం చెప్తాడు? తను మనసును, ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. ఇలా భక్తిలో అంటే భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నమై ఉన్నాడు. అది తన యొక్క అసలైన అర్హత. నిజమైన అర్హత అని చెప్పేసి ఆయన గుర్తించి అతను నా యొక్క కూతురికి సరియగు భర్త అని ఆయన భావించాడనమాట స్వయంభూమను. అవునా కదా? అందుకనే కర్దముని తను అడవుల్లో నివసిస్తున్నా సరే, తర్వాత సరి అయిన శరీర లక్షణాలు మనం గమనించినట్లయితే తను కూడా అడవుల్లో నివసిస్తుంటాడు. అక్కడ ఉన్న కందమూలాలని తింటూ సరి అయిన మన ఆడంబరమైన వస్త్రధారణ ఉండదు. అంతేకాకుండా చిన్న కుటీరంలో నివసిస్తుంటాడు. కానీ శివుడు కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే శివుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. అవునా కదా? తన శరీర వస్త్రధారణ చూసినా సరే, లేకపోతే తన ఐశ్వర్యం చూసినా సరే అలాంటి లక్షణాలే ఉన్నాయి. మరి అక్కడ స్వయంభూములు తను అలాంటి అలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా తన కుమార్తెకి అర్హత కలిగిన భర్తగా నిశ్చయించాడో, బ్రహ్మ కూడా అదేవిధంగా శివుణ్ణి పార్వతికి అర్హత కలిగిన భర్తగా నిశ్చయించాడు. అవునా కదా? కానీ దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు. శివుడి యొక్క గొప్ప లక్షణాలని అర్థం చేసుకోలేకపోయాడు. తన 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 మామ అంతే కదా. ఇప్పుడు స్వయంభూమను దక్షుడికి ఏమవుతాడు? మామ. సో తన మామ లాగా తను బుద్ధిని ఉపయోగించుకోలేకపోయాడు అనమాట. బుద్ధిని ఉపయోగించలేకపోయాడు. శివుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. సో కాబట్టి శివుడిని నిందించడం మొదలుపెట్టాడు అనమాట. శివుడి యొక్క గొప్పతనాన్ని. మరి శివుడు నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు? నష్ట శౌచాయ దుర్హృదయ, దుష్ట స్వభావం కలవాడు అన్నాడు. అంటే తన హృదయం అంటే చెడు లక్షణాలు కలిగి ఉందంట. మరి శివుడు ఎంత గొప్పవాడో మనకందరికీ తెలుసు. శివుడు ఎలాంటి వారిని అనుచరులుగా స్వీకరించాడో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒక వాళ్ళకు గురువు కావాలి, ఒక నాయకుడు కావాలి, ఎవరినో ఒకరిని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అందరూ కూడా తనను ఆశ్రయించే వాళ్ళందరికీ కూడా ఆశ్రయాన్ని ఇవ్వడానికి సిద్ధపడరు కదా. అందరు గురువులు సాధారణంగా ఎవరైనా సరే అర్హత లేని వ్యక్తుల్ని శిష్యులుగా స్వీకరించడానికి, అనుచరులుగా స్వీకరించడానికి ఇష్టపడరు. కానీ శివుడు అలాంటి వాడు కాదు. నిజమైన గురువు, అర్హత కలిగిన గురువు ఏంటంటే, ప్రామాణికమైన గురువు తన అనుచరులకి, తన శిష్యులకి అర్హత ఉందా లేదా అని చూడరన్నమాట. అందరినీ శిష్యులుగా స్వీకరిస్తారు, అందరినీ ఉద్ధరించడానికి ప్రయత్నిస్తుంటారు. అవునా కదా? నిజమైన గురువు తన యొక్క శిష్యుడు ధనవంతుడా, గొప్ప గొప్ప లక్షణాలు కలవాడా, అలాంటిది ఏం చూడరనమాట. లేకపోతే ధనవంతుడా, లేకపోతే పేదవాడా, లేకపోతే సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నాడా, లేకపోతే హీనమైన స్థితిలో ఉన్నాడా, అలాంటివి ఏమీ చూడడు. ఇలాంటి వారినైనా సరే శిష్యులుగా స్వీకరించి వాళ్ళ యొక్క స్థాయి నుండి ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికే ప్రయత్నిస్తారు. అవునా కదా? అలాగే శివుడు కూడా మరి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఆశ్రయించినప్పుడు అలాంటి వారికి కూడా ఆశ్రయాన్ని ఇవ్వడానికి శివుడు సిద్ధమయ్యాడు అనమాట. మరి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్పటి గురువు శివుడు. కానీ అలాంటి శివుణ్ణి కూడా అర్థం చేసుకోలేకపోయాడు దక్షుడు అనమాట. అర్థం చేసుకోలేకపోవడం కాకుండా దూషిస్తున్నాడు, దుర్హృదయుడు అని చెప్తున్నాడు అనమాట. మరి ఎంత సహృదయుడు శివుడు. శివుడి యొక్క సహృదయాన్ని అర్థం చేసుకునేంత హృదయం దక్షుడికి లేకపోయింది. సో అది అజ్ఞానం యొక్క లక్షణం అనమాట. యాక్చువల్లీ నిజమైన గొప్ప లక్షణాలు ఏంటో అర్థం చేసుకోలేకపోతే ఇలా దక్షుడిలాగా మనం కూడా గొప్పవారిని చూసి అపరాధం చేసే అవకాశం ఉందన్నమాట. సో మనని అపరాధం రక్షించుకోవాలంటే మరి నిజమైన గొప్ప లక్షణాలు ఏంటి, అంటే ఒక సాధు లక్షణాలు ఏంటి, ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. వాటిని గుర్తించడానికి కూడా మనం ప్రయత్నించాలి. గుర్తించడం కూడా అది గొప్పతనమే. గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే అన్నమాట. ఆ గుర్తించడానికి ఏం చేయాలి, ఎలా గుర్తించాలి? సో అంత సులభమేం కాదు. గొప్ప లక్షణాలని గుర్తించడానికి సులభమేం కాదు. అందుకని చూడండి, గొప్ప వారిని అందరినీ కూడా సాధారణమైన వ్యక్తులు గుర్తించలేక వాళ్ళ పట్ల అపరాధం చేస్తుంటారు.
ఆఫ్ కోర్స్ గొప్పవారు ఎప్పుడు కూడా ఈ అమాయకులు వాళ్ళ పట్ల ఆమ్, అమర్యాదగా ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఏం అపరాధం స్వీకరించరు. ఉదాహరణకు మనం చూసినట్లయితే పరీక్షిత్ మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడు శపించినప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? వెంటనే తిరిగి శపించలేదు కదా, విడిచిపెట్టాడు. అలాగే అంబరీష్ మహారాజు కూడా దుర్వాసముని తన పట్ల తనను శపించినప్పుడు, క్రోధాన్ని ప్రదర్శించినప్పుడు అంబరీష్ మహారాజు ఏం చేశారు? ఆ? ప్రతిఘటించలేదు కదా. ఆ? మనం చూస్తుంటాం ప్రహ్లాద మహారాజు కూడా తన తండ్రి చంపడానికి ప్రయత్నించినా సరే తను క్షమించాడు అన్నమాట. సో మరి ఇది క్షమాగుణం. సో మరి అలా గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల ఇతరులు అపరాధం చేసినప్పుడు వాళ్ళు క్రోధానికి గురవరు, వాళ్ళని క్షమిస్తూ ఉంటారు. కానీ ఆ, సాధారణమైన వ్యక్తులు మనలాంటి వారందరూ కూడా అలా వాళ్ళు క్షమిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ పట్ల ఆ, చాలా ఏమంటారు నిర్లక్ష్యంగా ఉండకూడదు అనమాట. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కూడా అందుకనే గౌరవించాలి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ఇవాళ ఉదయమే మనం ప్రభువుల వారి కోట్ చదివాం కదా, మనతో సమానమైన వాళ్ళని కూడా ఏమని సంబోధించాలి? ప్రభు అని సంబోధించాలి. ఏమో తెలియదు, ఎవరు ఎలాంటి వారో మనకు తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడానికే, గౌరవప్రదంగా అంటే మనం వాళ్ళ పట్ల గౌరవప్రదంగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరితో కూడా. కానీ అలా మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోయినట్లయితే వాళ్ళ పట్ల అపరాధం చేసే అవకాశం ఉంటుంది. సో సో కాబట్టి మరి దక్షుడి యొక్క ఈ ప్రవర్తన నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యంగా భక్తుల సాంగత్యంలో ఉన్నాడు, ఇతర భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు, భక్తుల సాంగత్యంలోనే కాదు సమాజంలో వ్యవహరించేటప్పుడు మనం మనం అనుకుంటున్నాం కాబట్టి, మనం భక్తులుగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి, మనం ఎవరం భక్తులం కాదు, మనం భక్తులు అవ్వడానికి ఇనిషియేషన్ దీక్ష తీసుకున్నాం. అంటే భక్తులు అవ్వడానికి ప్రయత్నం మొదలుపెట్టాం, భక్తులు అవ్వడం ఆరంభించాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భక్తుల్ని గమనిస్తుంటారు. సో ఆ భక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని గమనిస్తుంటారు. కాబట్టి మనం ఆ భక్తుల లక్షణాలని పెంచుకోవడానికి, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడానికి, అపరాధం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. సో దురదృష్టం ఏంటంటే ఈ మన భక్తుల సమాజంలోనే, మన ఈ వైష్ణవ సమాజం, మనకి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలోను, మరియు కోర్స్ బయట సమాజంలో ఈ మర్యాద గురించి ఎవరికి ఈ రోజుల్లో శిక్షణ అందట్లేదు. కానీ మనకి వైష్ణవ సమాజంలో ఉన్నాం కాబట్టి, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్న వారందరూ కూడా ఈ శిక్షణ పొందుతున్నాం కాబట్టి ఆ లక్షణాలను పెంపొందించుకోవడానికి, జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి. ఇతర సమాజంలో ఇతర వ్యక్తులాగానే మనం ప్రవర్తించినట్లయితే మనకి వాళ్ళకి తేడా ఏమి ఉండదు అనమాట. సో కాబట్టి ప్రభువుల వారు ఎప్పుడూ చెప్తుంటారు, నేను భక్తులు ఎప్పుడు కూడా ఈ సాధు లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులు మనల్ని చూసి భక్తులు అవ్వడానికి ప్రేరణ పొందే విధంగా మన ప్రవర్తన ఉండాలన్నమాట. మనం కూడా ఈ భక్తులాగా ఉండాలి, మనం కూడా ఈ కృష్ణ భక్తులు అవ్వాలి అని చెప్పేసి వాళ్ళలో కూడా కోరిక రావాలన్నమాట. సో ఆ విధంగా మనం ప్రయత్నించాలి. సో అందుకని ఆచార్యుల యొక్క ఉపదేశాలని పాటించడానికి ఏదైతే రూప గోస్వామి చెప్పారో, వాచో వేగం మనస క్రోధ వేగం, అందుకని ప్రభువుల వారు చెప్తారు కదా, మొదటి శ్లోకం అర్థం చేసుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే వ్యక్తిలో చాలా మార్పు వస్తుందన్నమాట. ఆ లక్షణం అవి మనం అర్థం చేసుకొని అవి పాటించడానికి ప్రయత్నించినట్లయితే మిగతా భక్తిలో పురోగతి అనేది చాలా చాలా సులభం అవుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపదేశామృతంలోని మొదటి శ్లోకాన్ని కూడా చాలా గంభీరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? సులభం అర్థం చేసుకోవడం కదా, కానీ పాటించడం కష్టం. ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా గొప్ప వ్యక్తులను అర్థం చేసుకోవడం, గొప్ప వ్యక్తుల యొక్క లక్షణాలని
తెలుసుకొని వాళ్ళని గుర్తించడానికి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే అపరాధం చేసే అవకాశం ఉంటుంది. మనకు చెప్పుకోవడం చాలా సులభం. కానీ బయట అంటే మన సమాజంలో అలాంటి గొప్ప వ్యక్తుల్ని గుర్తించడానికి చాలా కష్టం అన్నమాట. ఒకవేళ గుర్తించకపోతే మాత్రం మనమే నష్టపోతాం. ఎందుకంటే అపరాధం చేస్తాం కాబట్టి. హరే కృష్ణ. Thank you, Prabhuji. Hare Krishna. శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీ ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.